నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ నందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య, ఆర్టీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రమాణం చేసి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వెలగాలని పిలుపునిచ్చారు. మార్కెట్ లో ప్లాస్టిక్ బదులు బ్యాగులు అందజేశారు. ప్లాస్టిక్ వాడటానికి లేదు. నీటిని వృధా చేయరాదు, వర్షపు నీటిని నిల్వ చేద్దాం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా చీరాల పట్టణం అందరూ కూడా అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం అయింది. అక్కడ మార్కెట్ సెంటర్ లో ఈ ప్లాస్టిక్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఆ ప్లాస్టిక్ తీసుకొని మరి గన్నీ బ్యాగ్స్, ప్లాస్టిక్ రహిత బ్యాగ్స్ ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు ఈ ఆకాంక్ష కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీ మోడీ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ లోకేష్ బాబు గారు, రాష్ట్ర మంత్రివర్గము, సహచర ఎమ్మెల్యేలు, అధికారులందరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో, అన్ని ఏరియాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారాన్ని కంపల్సరీగా దాన్ని తీసుకోమని, ఒక ప్రాంతంలో ఏదో ఇవాళ క్లీన్ చేయడం కాదు, అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుకోమని, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇటు ప్రజలు, ఇటు ఉద్యోగస్తులు గాని అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మనం క్రమం తప్పకుండా ప్రతి మూడో శనివారం అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అలాగే జలం జీవం, నీరే ప్రధాన ఆధారం అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంది. దీని ప్రకారంగా మీకు గతంలో అయితే మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఇంకుడు గుంట లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బిల్డింగ్ పర్మిషన్ వచ్చేది కాదు. అలాగే మొన్న మీకు తెలుసు, ఒక కార్యక్రమాన్ని 100 రోజుల పాటు జలధార కార్యక్రమాన్ని మండల కేంద్రం అమృతలూరులో శుక్రవారం రాత్రి బాపట్ల పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు, తెలుగు యువత రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాన మధుసూదన్ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు అమృతలూరు గ్రామానికి చెందిన శివకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ కనకాల మధుసూదన్ ప్రసాద్ కు దుశ్శాలువాలు కప్పి గజమాలతో సాధారణంగా ఆహ్వానించి భారీ కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనినేని రత్నప్రసాద్ కనగాల మధుసూదన్ ప్రసాద్ కు నూతన వస్త్రాలు బహుకరించారు.
నల్లగా ఓనరా వాళ్ళు బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి ఉమామహేశ్వర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్స్ పోగొట్టుకొని వారికి రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. సెల్ షాప్స్ లో సెకండ్స్ లో తక్కువ ధరకు వస్తున్నాయని కొనవద్దని, పొరపాటున కొనినా లాక్ ఓపెన్ చేయొద్దని సూచించారు. అలా చేసి లేనిపోని సమస్యలు ఎదుర్కోవద్దని తెలిపారు. సుభాని గారు కర్లపల్లి చీరాల బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం గత 4 నెలలుగా మొబైల్స్ పోగొట్టినటువంటి బాధితుల కంప్లైంట్స్ ప్రత్యేకంగా ఐటీ కోర్ టీంని మరియు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్స్లో టీమ్స్ని ఫామ్ చేసి ప్రతి నెల ఈ మొబైల్స్ రికవరీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. కార్యక్రమాన్ని గత 4 months నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు ఈ 4 నెలల్లో 959 మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది, బాధితులకు అందించడం జరిగింది. ఈ మొబైల్స్ విలువ సుమారు 2 కోట్ల విలువైనటువంటి 959 మొబైల్స్ని రికవరీ చేసి జిల్లా వ్యాప్తంగా బాధితులకి ఈ మొబైల్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. ఈ 4వ విడతలో భాగంగా అదేవిధంగా మొబైల్స్ పోయినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేదు సిఐఆర్ పోర్టల్లో కానీ మొబైల్ థెఫ్ట్కి సంబంధించిన వివరాలు అందజేసినట్లయితే దాని మీద మా ఐటీ కోర్ టీం అదేవిధంగా మొబైల్స్ చాలా మందికి మొబైల్ అనేది డైలీ వాళ్ళ కార్యక్రమాల్లో తప్పనిసరి వినియోగంలో మారింది. ఆల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ కమ్యూనికేషన్ పరంగా కాబట్టి ఇందులో చాలా విలువైన సమాచారం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ యొక్క కష్టాన్ని మొబైల్ ఆ పరికరాలు ఒకటి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడం, మనం వినియోగించుకునేటప్పుడు
జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకుని మిస్ అయినట్లయితే సిఐఆర్ పోర్టల్ స్థానిక పోలీస్ స్టేషన్ తెలియపరిచినట్లయితే రికవరీ ప్రాసెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ప్రజలను ఉద్దేశించి ప్రజలకి బాధితులకి పోలీసులు బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ స్కూల్ పరిసర ప్రాంతాలలో ఉన్న భూముల్లో కొంతమంది అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకొని ఉన్నారని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమించుకున్న వారందరూ కూడా సొంతంగా ఇళ్లు ఉన్నవారే. ఇక్కడ కూలీ నాలి చేసుకుని అద్దెళ్లలో ఉండే పేద ప్రజలకు ఈ భూములకు పట్టాలు ఇస్తే ఇళ్లు నిర్మించుకొని ఉంటారు. ఈ విషయాన్ని ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలో సెంటాన స్కూల్ దగ్గర రోసీ కాలనీకి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నంబరు టీఎస్ నంబరు 81/8/2/8/3 మళ్ళీ ఆర్ఎస్ నంబరు 145. అట్లా మరియంపేటలో ఇంటి స్థలాలు అక్కడ 148/2/3, 151/2/3, 154/34. అయితే ఈ సర్వే నెంబర్లో ఉన్న భూముల్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇళ్ళు లేకుండా ఒకే ఇంట్లో 4-5 జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కూడా వాళ్ళకి దిక్కులేని పరిస్థితి అయింది. మిత్రులారా, ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మీరు స్పష్టంగా మేము ఇచ్చిన అర్జీలో అందరి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ ప్రకారం మీరు విచారణ జరపండి, ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వండి. కానీ ఆడ భూ కబ్జాదారులు పార్టీని అడ్డం పెట్టుకొని మేమంతా ఇక్కడ మా అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా సరిపోతుందని అక్కడ భూములను కూడా కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా కోరం నుంచి భూమిని రక్షించి ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపిస్తాను అని మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్య కానీ జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జనాలందరూ ఎవరికైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక నిజంగా మా ఎమ్మెల్యే మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలంటే ఎమ్మెల్యే కూడా కలుస్తాం, మాకు మగవాటం లేదు. ఎందుకంటే ఇల్లు లేనివాడికి ఇల్లు కావాలి తప్ప మాకు ఎవరిని కలవడానికి కూడా మాకు మగవాటం లేదు. ఎవరినైనా కలుస్తాం, వాళ్ళకి బాధితులకి న్యాయం చేయడం కోసం మేము ఎంత స్థాయికైనా వెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు, ఆదాయం, ఆరోగ్యం బాగుంటుందని ప్రకృతి వ్యవసాయం రైతు నూతక్కి ధర్మయ్య అన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలోని ఐసీఆర్పీ ఆధ్వర్యంలో 20 రకాల విత్తనాలను కలిపి PMDS కిట్లను ఏర్పాటు చేశారు. కిట్టు 1000 రూపాయలు చొప్పున రైతుకు అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా బుద్ధం యూనిట్ ఇన్ఛార్జ్ మన్యం సత్యనారాయణ మాట్లాడుతూ PMDS కిట్ లో 20 రకాల విత్తనాలు ఉంటాయని, ఎకరంకు 15 కేజీలు అవసరం అవుతాయని అన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్ అయిన తర్వాత పొలాల్లో చల్లి మొక్కలు ఎదిగిన తర్వాత కలియదిన్నట్లయితే భూమి సారవంతంతో పాటు తేమ శాతం అధికంగా ఉంటుందని అన్నారు. సార్ ఎవరు లేదు కాదు తెచ్చుకోండిరా, అన్ని ఒకసారి కాదు అన్ని రకాల అందరికీ నమస్తే అండి. నేను కర్లపాలెం మండలంలో యాజరి గ్రామంలో ఐక్యత వివోలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే PMDS తయారు చేశామండి. PMDS అంటే ప్రీమాన్ డైసోయింగ్ అని అంటారు. వీటిని తెలుగులో పచ్చిరొట్ట ఎరువులు అంటారు రైతులకు. ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని ఈ సమ్మర్లో, వేసవి కాలంలో, ఖరీఫ్, రబీ అయిపోగానే ఈ PMDS వేసుకోవడం వల్ల భూమికి అనేక రకాల పోషకాలను అందిస్తుంది. 20 రకాల్లో విత్తనాలు తీసుకురావడం జరిగిందండి. 20 రకాల విత్తనాలు భూమికి 20 రకాల పోషకాలను అనేది భూమికి అందిస్తుంది. ఇది సూక్ష్మజీవులకు కానీ, మంచిగా వేరు వ్యవస్థ కానీ,
శాతాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుందండి. ఇది యూరియా 20-20 అలాంటివన్నీ వేసుకోకుండా ఈ పిఎండిఎస్ వేయడం వల్ల, ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది వేయడం వల్ల భూమికి అధిక లాభాన్ని అందిస్తుంది. భూమిని కాపాడుకోవచ్చు, తేమ శాతాన్ని పెంచుకోవచ్చు, భావి తరాలకు మంచి భూమిని అనేది సారవంతంగా ఉంచుకుని మన బిడ్డలకి అందించుకోవడానికి ముందుకు రావడం జరిగిందండి. రైతునండి, వీళ్ళు ఎప్పుడు 10 సంవత్సరం నాకు వీళ్ళు అందిస్తున్నారండి. అధికారులు మా చెవిలోకి వచ్చి అంతా చూసుకుంటున్నారండి. ఆ పంట వేసి నేను ఆరోగ్యంగా ఉన్నానండి. నా పాడి పశువులు కూడా ఆరోగ్యంగా ఉండి మన ఈ మధ్య కూడా మినుములు వేసామండి. బాగుంది. ఇప్పుడు 1 సంవత్సరం వేసవకాలం ఇస్తారండి. నేను ఆ భూమి అన్ని రకాలు ఉండటం వల్ల శుభ్రంగా ఉంటుందండి. చేను కూడాను సూపర్ ఫాస్ఫేట్ వేసేసి ఎరువులు పురుగు మందులు వాడకుండా కమ్మని పంట పండించుకొని నా బిడ్డలకు నేను పెట్టుకుంటున్నాను, పక్క వాళ్ళకి కూడా అమ్ముకుంటున్నానంటే మంచి దిగుబడులు సాధించుకోనండి. ఎరువులు పురుగు మందుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందండి. ఇది తింటే బాగుంటుంది, భూసారం కూడా పెరుగుతుందని అధికారులు చెప్పారు. అది ఆశ మేము 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు చేస్తున్నామండి. మినులు కూడా నాకు 6 క్వింటాల లెక్క అయినాయి. ఊరికి మన మామూలుగా ఆవొచ్చా జీవామృతం ఇలాగ వేసామండి. మన వరి పైరు కూడా 1-2 సార్లు ఆవొచ్చా అని మన మామూలుగా ఇతర రకాలు వేసామండి. వాళ్ళు చెప్పినట్టు వచ్చి నా శాలలో చూశారండి, చేశారు. నాకు కూడా ఒడ్డు 22 బస్తాలు 23 బస్తాలు అవుతుందండి. కర్లపాలెం సత్యసాయి మందిరంలో హనుమాన్ మండల కాల జయంతి ఉత్సవాలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని హనుమాన్ కు విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, కలశ పూజలు, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. हनुमान की हनुमान की हनुमान की पार्वती మరి మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మన సాయి మందిరంలో వార్షికంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. మరి దాంట్లోనే భాగంగా ఇవాళ 17వ రోజు శనివారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక అర్చన కార్యక్రమంలో చేయడం జరుగుతున్నది. ఇప్పుడు స్వామివారికి పంచామృత అభిషేకాలు సంపూర్ణం చేస్తున్నాం. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలు, మరి ఇంకా అనేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం జరిగింది. మరి ఈ అభిషేకానంతరం స్వామివారికి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమం, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉంటుంది. ప్రతినిత్యం సాయంత్రం వేళ ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు స్వామివారికి ఉదయమే ఆ కార్యక్రమాన్ని పెట్టుకొని అభిషేకాలు నిర్వర్తించడం జరిగింది. ఈ మండల కాలం జరిగేటువంటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఈ నెల 2వ తారీఖు అనగా ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభించి మే 12వ తారీఖు హనుమత్ జయంతితో సంపూర్ణం జరుగుతుంది. మరి ఇంతమంది మహిళా మనులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా శోభాయమానంగా ఉంటుంది. అందులో భాగంగానే మరి వాళ్ళ వాళ్ళు 1 రోజు మరి ఒక రోజు మరి పంచామృత అభిషేకాలు అయితే, ఇంకొక రోజు పుష్పయాగం, ఆ తర్వాత ఫలయాగం, పండ్లతో అనేక రకాల పండ్లతో ఇట్లాంటి అర్చనా కార్యక్రమాలు, మరి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉంటుంది. అలాగే దాంట్లో భాగంగానే వాళ్ళ పంచామృత విశేషమైనటువంటి అభిషేకం. విద్య వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పునాదికి కీలక పాత్ర పోషిస్తుందని జెడ్పీటీసీ
పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 8 మంది శాలువాతో సన్మానించి జ్ఞాపిక స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు చిరాల శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ హరిబాబు రెడ్డి, పిట్టు వసంత్ రెడ్డి, పిట్ల చంద్రశేఖర్ రెడ్డి, అట్ల నాగేశ్వర్ రెడ్డి, చీరాల బ్రహ్మానంద రెడ్డి, అట్ల అయ్యప్పరెడ్డి, పిట్టు నాగాంజనేయ రెడ్డి తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ నారి గారు 11,000 రూపాయలు, అలానే గోల్డ్ షాప్ హేమంత్ రెడ్డి 15,000 రూపాయలు, అలానే కేశవరెడ్డి గారు 4 కుర్చీలు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్నగా మేము కూడా ఏంటంటే యూనిటీగా ఏర్పడుతున్నాము. అంతకుముందు ఎలా జరిగిందో ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ మధ్యన జరిగిన కొన్ని స్టేషన్ విషయాలలో కానీ మంది కలిసి కొన్ని విషయాలు చేయటం వల్ల మాకు కూడా రాజకీయాలకు అంత ప్రాధాన్యత కులాల్లో ఇవ్వకూడదు. పిల్లలందరికీ నాకు శుభాశీస్సులు. ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎడ్యుకేషన్ అనేది 20 రోజుల్లో అంటే మా రోజుల్లో కంపేర్ చేసి మాకు ముందు రోజుల్లో మా రోజుల్లో మీ రోజుల్లో కంపేర్ చేస్తే మన రెడ్డిస్లో నాకు తెలిసి మేము చదువుకునే 10th ఆ టైంలో మా ఊళ్ళో 10th చదివిన వాళ్ళు ఉన్నారంటే ఒకళ్ళు ఇద్దరు లెక్క పెట్టచ్చు. అంటే ఎవరు కూడా మాకు అంటే 10th తర్వాత ఏం చేయాలి ఏం చదవాలి అనేది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని రోజులు ఆ రోజులు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎడ్యుకేషన్ అనేది మంచి విద్య అనేది అందుబాటులోకి వచ్చింది. మంచి విద్యా సంస్థలు అనేవి మనకి దగ్గర 10-15 కిలోమీటర్ల అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మంచి అవకాశం అనేది ఇప్పుడు మనందరి తల్లిదండ్రులకి చదివించడానికి కోసం, తల్లిదండ్రులకి చదువుకోవడానికి పిల్లలకు కూడా మంచి ఫెసిలిటీస్ అనేవి వచ్చినాయి. ఆ ఫెసిలిటీస్ని మనం కానీ ఉపయోగించుకుని మనం బాగా చదువుకుంటే ముందు రోజుల్లో మనం మంచి ప్రయోజకులు ఉంటాము. అలాగే మీ తల్లిదండ్రులకి ఏంటంటే మీకు మీ మీద పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కానీ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత రకరకాల అవకాశాలు ఉన్నాయి. చంద్రశేఖర్ అని చెప్పాడు, జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, మెయిన్స్ కానీ, లేట్ ఐఐటీలు, IIITలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చున్నాయి. ఇదే కాదు, ఎడ్యుకేషన్ అంటే ఒకటే కాదు, టెక్నికల్ సైడే కాదు, నాన్ టెక్నికల్ సైడ్ చాలా ఉన్నాయి. అలా కాకుండా గ్రూప్స్ ఉన్నాయి, అలాగే మన సివిల్స్ ఉంది. తర్వాత అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే ప్రభుత్వ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు ప్లస్ సర్వీస్ సెక్టారు 3 రకాలుగా ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అంటే గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటే గ్రూప్స్ అంటే ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మండల కేంద్ర అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో ఇంటర్ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో 455 మార్కులకు గాను మానస 422, ఎంపీసీలో 470కి గాను కె ఇందు 449, సీనియర్ బైపీసీలో 1000కి గాను భార్గవి 953 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల విభాగంలో రికార్డు సృష్టించారు. ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు ఆధ్వర్యంలో ఎంఈఓ కె రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను తెలుగులో ఫిజిక్స్ లో 80 చెప్పండి. 60 చెప్పిన పర్లే, 80 చెప్పిన పర్లే. 2 ఉన్నాయి మనకి. 100 చెప్పండి. అన్నిట్లో 100 చెప్పండి, గొడవ ఉండదు. అది బాగా ఇప్పుడు సెంటర్ లో లైన్ కరెక్ట్ చూసుకోండి.
ఇదే చెప్పు పెద్దగా మీ పిల్లల్ని సహాన్ పైకి పట్టుకో. మా పిల్లల్ని లైన్ లో నుంచో పెట్టాడు. నాకే తెలీదు. చదువులో చూపించాయా తెలివితేటలు. ఇక మరి రెండు మధ్యలోకి ఆ చివరికి వెళ్ళి మరి తిరిగి రండి, మైపల్లి దాకా వెళ్తాం. ఎవరు లేదు. జాన్సన్ తాళం పెట్టి. వెంకట్రావు సేవలు అభినందనీయమని కర్లపాలెం మండలం విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. మండలంలోని గత 10 సంవత్సరాల నుంచి పనిచేసి మొత్తం 30 సంవత్సరాల విద్యారంగంలో పనిచేసిన ఈ నెల 30వ తేదీ ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా ఈ రోజు స్థానిక గణపవరం బాబూజీ కాలనీలో ప్రైమరీ పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి వెంకట్రావు కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎస్టీఓ మరియు ఉపాధ్యాయులు నాయకులు ఘనంగా సన్మానించారు. శుభపరిణామం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మన విద్యారంగంలో జరుగుతున్నటువంటి టీచర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అనేది అటువంటి సమయంలో చక్కగా రిటైర్ అవ్వటం మంచి అదృష్టం కనుక మరి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా రిటైర్ అవుతూ సన్మానించిన వారికి సుబ్బారావు గారు కొంచెం టీచర్ని సన్మానించడానికి వారు సార్ గారు సార్ మన విద్యాశాఖ ధన్యవాదాలు సార్. ఓకే సార్ మేడం గారు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఘనంగా సన్మానించారు. మరి సుబ్బారావు స్వామికి మరి మాస్టర్ ఇక్కడే సన్మానం గారు మా పిల్లలందరూ కూడా మాస్టర్ పాదాల మీద ఏమన్నా చాలా మంది సన్మాన కార్యక్రమం కోసం రెడీగా మరి బాబూజీ కాలనీ గ్రామస్తులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ మరి ఈనాడు పదవి విరమణ చేస్తున్నటువంటి మిత్రుడు వెంకటరావు గారు వారి యొక్క స్వగ్రామైనటువంటి మంత్రివారి పాలెంలో నేను 14 సంవత్సరాలు పనిచేశాను. అసిస్టెంట్ గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. అలాగే హెడ్ మాస్టర్ గా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను.
వీరి యొక్క ఇద్దరు కుమారులు కూడా నా శిష్యులే. మరి వీరు నేను 89, 97 ఆ సమయంలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి సమయంలోనే మాస్టర్ గారు బీఈడి చేస్తూ బ్లాక్ టీచింగ్ గా మా స్కూల్కి వచ్చారు. వారు మాకు సుపరిచితులు. ఎప్పుడు చూసినా కూడా సరే మానవుడు అన్న తర్వాత బాధలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని బాధలు ఉన్నా వారి ముఖంలో ఏనాడు కనపడదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మరి మానవుడికి బాధలు అంటే ఉంటాయి, ఎంత ఉండవు, ఎన్నో ఉన్నా సరే ఆయన యొక్క శైలిలో, వ్యవహార శైలిలో ఏనాడు కూడా అది కనపడదు. రిమైనింగ్ లైఫ్ భార్యాభర్తలు ఇద్దరికి కూడా, పిల్లలకి, కోడలకి, మన సంతానానికి కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్య బలములు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.